ముత్కూరు పెద్ద పంజాని మండలము ముత్కూరు గ్రామ పంచాయతీ నేర్దేపల్లి గ్రామంలో కాపురసండ కూరేవాడలో ఉజ్జినప్ప కుమార్ వెంకటరమణ. నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి బట్టనూరి శ్రీరామపురంలో కాపురం ఉన్నాను. కాపురం ఉండగా నేను బట్టనూరి మునిరాజు అనే అతను వచ్చి నా భూమి ఇస్తానని నా దగ్గరకు వచ్చాడు. ఆ భూమి పేపర్ చూడంగా ఆ పేపర్ జమునమ్మ రాయించిన ఉన్నది. ఆ జమునమ్మని ఏమన్నా నువ్వు అమ్మిండేది నిజమా, నేను కొనుక్కోవచ్చునంటే కొనుక్కోవచ్చునా, నేను అమ్మిండేది నిజమే అని చెప్పింది. అతని దగ్గర కొనుక్కోని నుంచి నేనే ఆ భూమిలోనే ఉన్నాను. అంతవరకు ఏమి జరగలేదు, నేను పంట చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు సుమారు ఒక 10-15 రోజుల నుంచి చారాలన్నతులు ఇప్పుడు 10-15 రోజులు చారాలన్నతులు నా భూమి అని పొంగుల నుంచి జేసీబీ వాళ్ళు పంపించి ముస్లిం సతులు మా భూమి దగ్గర జేసీబీ పెట్టుకోనుండగా ఈ దారిలో చారాల గీతానని హరిప్రసాద్ దారి కొట్టిస్తామని జేసీబీ వచ్చి మా చేను దగ్గర ఉండింది. మా కాపలాదారుడు అక్కడ ఉండగా నాకు ఫోన్ చేసి ఎవరో జేసీబీ వచ్చిన రాన్న అన్నాడు. నేను అక్కడ పోయి అడగా వీళ్ళు ఎవరు లేరు, జేసీబీ ఓనర్ గణేష డ్రైవరు కుమ్మూరు ముస్లిం అబ్బాయిలు 2 ఉన్నారు, వాళ్ళని అడగంగా వీళ్ళు పంపించినారన్నారు. సరే మా చేనులో మీరు ఎట్లా కొడతారో, నేను పంట చేసుకున్నారంటే వాళ్ళు రిటర్న్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎత్తుకొని పంచి అర్ధగంట తర్వాత పంజాని పోలీసు వారు నాకు ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు, మీ చేను దగ్గర గొడవ జరిగిందంటే నేను వచ్చి అన్నారు. మళ్ళీ నేను అక్కడ ఉండగానే ఎస్ఐ మేడం గారు పంపించినారు. అంతా చేను దగ్గర అంతా చూసి ఏమీ గలాట జరగలేదని చెప్పి రాసుకున్నారు. ఇంకా 2-3 మా కాపలా మనిషి 2-3 అడిగినారు. పట్టా ఆస్తులు ఉన్నాయి జమునమ్మని కూడా అడిగినారు. విచారించి అంతా స్టేట్మెంట్ తీసుకొని పోగా మళ్ళీ నేను అక్కడ పిలిపించినారు. అయ్యా మీకు ఏముంది, ఈ డాక్యుమెంట్ ఇవ్వండి అండి. ఈ డాక్యుమెంట్ మేము ఎంఆర్ఓ గారికి పంపిస్తాము, మీదా వాళ్ళతో తేల్చుకున్నాము, అంతవరకు మీరేం గొడవలు పడకపోవడానికి మమ్మల్ని పంపించేసింది. దాంతో ఇతడు లేనిపోని మాటలు చెప్పి ఏందో చేసి మా మీద నన్ను మా తమ్ముని మా కూడా ఉన్నాయి మంజునాథ్ని ఏమో మాకు చాలా భయబాధలు చేపించి ఏందో చేస్తున్నాడు. సుమారు నేను మా ఊర్లో మేము ఉంటే మీరు వచ్చి మమ్మల్ని కత్తిపోట్లు పొడిచినారు, అది పొడిచినాడు, ఏందో సృష్టిస్తున్నారు. ఆ సృష్టి మేము భయవంతులు అయి భయపడుతున్నాము. కాబట్టి ఎవరు చేస్తున్నారు? హరిప్రసాద్ ఏదో చేసి మా మీద భయబాంధలు చేపిస్తున్నారు. మా పల్లిలో మా తమ్ముడు ఉన్నాడు, మంజునాథ ముత్కూరులో ఉన్నాడు, నేను రామాపురంలో ఉన్నాము. ఎటువంటికి ఎక్కడా మేము పోవడం లేదు. వచ్చినారు పట్టినారు, ఏదేందో మమ్మల్ని భయపెట్టి చేస్తున్నారు. కాబట్టి దయ ఉంచి మమ్మల్ని మీడియా వారు కానీ పై అధికారి గారు, పోలీసు వారు గారు అందరూ నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు అందరూ నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఉత్తరాజు హరిప్రసాద్ నేను జర్నలిస్టు, నేను పేపర్ విలేకరని, నన్ను భయపెట్టిస్తే ఏదో చేస్తున్నాడు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకొని మమ్మల్ని అందరూ కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇదే నేను భూమి తీసుకున్నప్పుడు ఇదే పెద్ద మనుషులు మండల పరిషత్ దీంట్లో ఉండవు మాల మహానాడు అధ్యక్షుడు మంజునాథ, చలమంగళం వచ్చే అమర, పంజాన్ వచ్చే తిప్పన్న, నెర్నిపల్లి వచ్చే జయ, బ్రాహ్మణపల్లి వచ్చే రంగప్ప, బట్టనూరు వచ్చే చంద్ర. నా భూమి దగ్గర గొడవ ఉంటే సుమారు 15 ఏళ్ళ ముందు ఎంఆర్ఓని పిలుచుకొచ్చి ఆ భూమి కూడా దారి తీయించినారు. వీళ్ళందరూ నాకు సపోజ్ ఆ పొద్దు కూడా ఇల్లే వచ్చినారు, ఈ పొద్దు కూడా వాళ్ళే నా ఎన్నికంటా ఉంటే నాకు కాపాడుతున్నారు. ఆయన ఉత్తరాజు హరిప్రసాద్ అతను నాకు కత్తిపోట్లు పడిచినాడని చెప్తున్నాడు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము పోవడం లేదు. మా తమ్ముడు వచ్చి నెర్నపల్లిలో ఉన్న మత్స్యనాయన కొడుకు మంజునాథ్ ముత్కూరులో ఉన్నాడు, నేను వచ్చి రామాపురం ఉన్నాడు. ఊరికి లేని పోట్ల మాటలు సృష్టించి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. అందరికీ నమస్కారము. మాది పెద్ద పంజాని మండలం ముత్కూరు పంచాయతీ, పెద్ద పంజాని ముత్కూరు గ్రామంలో కాపాడుతున్నాను. పెద్ద పంజాని మండల మాల మహానాడు మండల అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలుగా మాల మహానాడు సంస్థలో పనిచేస్తున్నాను. అంతేకాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాము. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ఏది నిజంగా ఉన్నా మేము ఎంఆర్ఓ గారు కావచ్చు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, సర్వేయర్ గారు కావచ్చు పిలుచుకెళ్ళి మేము అక్కడ అప్పటికప్పుడు సమస్యలు తీర్చడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేసి ఆ సమస్యను తీరుస్తూ వస్తున్నాము. స్వచ్ఛందంగా మేము గత 10వ తేదీ నాడు ఉత్తరాది హరిప్రసాద్ గీత అనే ఇద్దరు బటందొడ్డి పంచాయతీ రెవెన్యూ పైకి బసాపురం గ్రామంలో 500/2Bలో
4 ఎకరాల 28 సెంట్లు మేము కొన్నామని పుంగనూరుకు చెందిన 2 ముస్లిమ్స్ను బటందొడ్డి గ్రామానికి చెందిన గణేష్ జేసీపీని పంపించి అక్కడ ఈ 502బిలో ముస్లిమ్స్కి దారి అమ్మాను, మీరు వేసుకోబోండి అని వాళ్ళని పంపిస్తే మా గ్రామం పక్క గ్రామమైన మా పంచాయతీ నెన్నపల్లి గ్రామంలో వెంకటరమణ గల భూమి అక్కడ ఉన్నది, ఆయన అమ్మేశాడు అని చెప్తే ఆయన పెట్టిన కాపరస్తుడు అక్కడ చేనికి కాపలా పెట్టిన గంగలప్ప ఫోన్ చేసి తెలపంగా అక్కడికి వెళ్ళి ఈ భూమి ఎవరికి అమ్మిండలేదు, ఆ ఉత్తరాది హరిప్రసాద్ మీకు ఊరికే చెప్పాడంటే ఆ డ్రైవరు ఆ జేసీబీని అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత పెద్ద పంజాని ఎస్ఐ మేడం గారు సిబ్బంది ఆ వెంకటరమణకి ఫోన్ చేసి పిలవంగా అక్కడికి వెళ్తే ఇట్లా మీ పైన SC ST కేసు పెట్టాడు ఉత్తరాది హరిప్రసాద్ అని ఎస్ఐ మేడం గారు చెప్తే అక్కడి నుంచి ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇద్దరు అక్కడికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల రైతులను అలాగే ఎవరైతే ముందు ఆ రియల్ ఫ్యాక్ట్ జమునమ్మ అనే వ్యక్తి ఆ భూమి యజమాని ఉంటే ఆమెను కూడా విచారిస్తే 10 సంవత్సరాల ముందటి నుంచి ఈ యొక్క బెల్లం వెంకటరమణ అని ఆయనే సాగు చేస్తున్నాడు, నేను కూడా ఆయనకి కూలికి వెళ్ళాను అదే భూమిలోకి అని ఆమె చెప్పడం కూడా జరిగింది పోలీసు వారికి కూడా. అప్పుడు వచ్చి మళ్ళీ మేడంకి చెప్తే 2 డాక్యుమెంట్లు తీసుకొని ఎంఆర్ఓ గారికి నేను మా లెటర్ ప్యాడ్లో టైప్ చేసి పంపిస్తాను, ఎవరికైతే ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారో ఆ తర్వాత మాట్లాడదామని 2కి చెప్పి పంపించడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉత్తరాది హరిప్రసాద్ ఆయన భార్య ఉత్తరాది గీత ఇద్దరు వచ్చి పొలంనేరులో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన నాపై పెద్ద పంజాని మాల మహానాడు మండలాధ్యక్షుడు వచ్చి ఏమరా చేస్తున్నారు ఇక్కడ మాలనా కొడకలారని మమ్మల్ని దూషించినాడని ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆ ప్రెస్ మీట్ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. ఆ వీడియోలో ఆయన నేను వెళ్ళి మాల మహానాడు మండలాధ్యక్షుడు వచ్చి ఏమరా మాలనా కొడకలారా ఇక్కడ పనిచేస్తున్నారని అన్నాడని స్పష్టంగా దాంట్లో చెప్పాడు. నేను మాలమానాడు మండలాధ్యక్షుడైతే ఆయన ఏ కులానికి చెందినవాడో నాకైతే అర్థం కాలేదు. నేను వెళ్ళి వాళ్ళని తిట్టడము, నా కులం పేరు పెట్టి నేనే తిట్టడము, అది నువ్వు చెప్పుకోవడము నీకు సిగ్గుచేయటం నాకు సిగ్గుచేయటం నాకే అర్థం కాలేదు. మీరు కొద్ది కాలం నుంచి 2019-20లోనే పెద్ద పంజాని మండలంలో లోకేష్ రెడ్డి ఎస్ఐ గారు ఉండింది. అప్పుడు వచ్చి ఇలాగే కొన్ని అవకతవకలకు పాల్పడి కొంతమందిని డబ్బులకు బెదిరించి ఇది చేస్తుంటే అది ఎస్ఐ గారు దృష్టికి తీసుకెళ్ళి అదే ఎస్ఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఏమి ఇవన్నీ చేస్తున్నామంటే అయ్యా నా తప్పు అయిపోయింది ఇంక ఈ మండలంలోకి రాను అని రిటర్న్గా లోకేష్ రెడ్డి గారు ఎస్ఐ గారికి మీరు రిటర్న్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అది మా సమస్యలోనే. ఇప్పుడు ఆ ఎస్ఐ గారు ఎక్కడున్నా మేము అక్కడికి వెళ్ళి అది ఏ డేటో కనుక్కొని వచ్చి ఆ స్టేట్మెంట్ కూడా తెచ్చి మీకు చూపిస్తాము. దయచేసి నిన్నటి 5 గంటలకి మీరు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు కొంతమంది బెల్ల వెంకటరమణ శివ కొంతమంది కూడా వచ్చి నన్ను కత్తిపోట్లు గురి చేశారని నిన్న మీరు గ్రూపుల్లో ఫస్ట్ గుర్తు తెలియని వ్యక్తులను ఫస్ట్ మీరు ఫీడ్ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో వెంకటరమణ శివ మంజునాథ్ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉందని నువ్వు తెలపడం జరిగింది. మీకు ఆ ల్యాండ్కు ఎటువంటి సంబంధం లేదని ఎంతమంది చెప్పినా మీరు వినకుండా బటందొడ్డి పంచాయతీ గడ్డూరుకు చెందిన మున్రాజాకి బినామీ అని మేము చేసిన ఎంక్వైరీలో మీరు మున్రాజా బినామీ మాత్రమే, మున్రాజా దగ్గర డబ్బులకు మీరు మాట్లాడుకొని ఇటువంటివి మీరు చాలా చేస్తున్నారు. ఆ మున్రాజా చాలా మీకు డబ్బులు ఇచ్చి వీళ్ళపైకి అన్యాయంగా రైతులపైకి పంపించడము అన్నీ చేసి మీరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా మాకు ఎప్పటి నుంచినో మీరు తెలుసు, మాకు మిత్రులుగా పనిచేశారు. మేము కూడా మీకు ఎన్నో విషయాల్లో మీకు సహకరించాము. అప్పుడు కూడా మీరు ఇలాంటివి చేయకూడదు సార్, ఏమన్నా న్యాయంగా ఉండేవి చేయాలని మీకు ఎన్నోసార్లు మేము సూచించడం జరిగింది. గత 10 రోజులు 8వ తేదీ 9వ తేదీ ముందే మీరు ఒకసారి పెద్ద పంజాని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కనిపిస్తే అక్కడ కూడా చెప్పాను, అన్నా ఇది మీరు చేయడం సబబు కాదు అని చెప్పినా మీరు లెక్క చేయకుండా మీరు మమ్మల్ని వెంబడిస్తున్నారని రౌడీ ముక్కలని ఏదేదో మీ ఇష్టం వచ్చినట్లు మీరు గ్రూపుల్లో ఫీడ్ చేసి పెట్టడం ఒక విధంగా, మళ్ళీ ప్రెస్ మీట్ ఇవ్వడం ఒక విధంగా,
మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక విధంగా విధాలుగా మీరు మమ్మల్ని ఇట్లా అవమానిస్తుంటే మేము స్వచ్ఛంద సంస్థలో ఎంతమందికి సమస్య వచ్చినా మేము వెళ్ళి స్వచ్ఛందంగా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు తీర్చేదానికి మాకు హక్కు ఉందా లేదా? మీరు మిస్కమంటే జర్నలిస్ట్ని, నేను అక్కడ పనిచేస్తా, ఇక్కడ పనిచేస్తా, అక్కడ పోతా, ఇక్కడ పోతా, మీ అంత చూస్తాను, మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్పిస్తే మేము మిమ్మల్ని ఎక్కడ కానీ బెదిరించిన దాఖలాలు లేవు. మీకు ఫోన్ చేసి కూడా మేము మాట్లాడిన దాఖలాలు లేవు. కాకపోతే మీరు మాపై చాలా దీనిగా మాట్లాడడం, దీన్ని నేను ఈ విలేకరులకు, జర్నలిస్టులకు కానీ అధికారులకు కానీ ఉత్తరాది హరిప్రసాద్ వల్ల నాకు కూడా ప్రాణహాని ఉందని తెలియజేస్తూ ఆయనపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు తగు న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.